శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రాయ నమః. నిన్నటి నామము 918 లెందీగా ఉండడం వల్ల ఈరోజు కూడా కంటిన్యూషన్గా ఉంటుందండి. వీడియోలో తప్పకుండా చూడగలరు. శ్రీ మాత్రాయ నమః. 918 చైతన్యార్ఘ్య సమారాధ్య. ప్రతిపదార్థం చైతన్యార్ఘ్య సమారాధ్య. చైతన్యమనేడు పూజా ద్రవ్యముచే ఆరాధింపదగినది. 1 ఆత్మ చైతన్యంతో అభేదము పొంది ఉన్నది. 2 ఆత్మజ్ఞానంచే పూజింపదగినది. 3 భువనేశ్వరి మంత్రంతో పూజింపదగినది. 4 జ్ఞానామృత రసముచే పూజింపదగినది. శివసూత్రం నందు చైతన్యము ఆత్మ అని చెప్పబడినది. ఆత్మయే పూజా ద్రవ్యము, దానిచే చక్కగా ఆరాధింపదగినది. నిరాధార పూజలో చైతన్యముతో అభేద భావన చేయటయే చైతన్య ద్రవ్య పూజ అగును. భవనోపనిషత్తులో జ్ఞానము పూజా ద్రవ్యమని చెప్పబడినది. చిత్తు, చైతన్యము, జ్ఞానము ఇవన్నీ పర్యాయ పదములు. చైతన్యం అనేది ద్రవ్యముతో, పూజ అనగా చైతన్య రూపమగు ఆత్మతో అభేదమును పొందియుండుట అని భావము. స్కంద పురాణం నందు ఆత్మస్వరూపురాలగు దేవిని స్వానుభవము చేతనే పూజింపవలయను. అత్యాసక్తితో చేసిన ఆ పూజ పురుషార్థము మోక్షమును కలిగించును అని కలదు. ఆత్మానుభూతియే పూజ అనియు, ఆత్మానుభూతి అనగా ఆత్మైక్య భావనమనియు అర్థము లేదా ఆర్ఘ్య శబ్దమునకు జ్ఞానామర్థము చైతన్య రూపమగు ఆత్మ యొక్క జ్ఞానంచే పూజింపదగినది. ఇక్కడ కూడా జ్ఞాన శబ్దమునకు అనుభూతి అర్థము విశ్వనిఘంటువు నందు ఆర్ఘ్య శబ్దమునకు పూజానిధి, మూల్యము, వేళ, విద్యా, జ్ఞానము, ధ్రువమూలము, చెట్టు మొదలు అను అర్థములు కలవు. వానిలో విద్య అనగా జ్ఞానము కావున జ్ఞానంచే పూజింపదగినది అని అర్థము. ఆర్ఘ్య శబ్దము కంటే సాధువును అర్థమందు యత్పత్యయము చేసినచో ఆర్ఘ్య శబ్దము సిద్ధించును. లేదా ఆర్ఘ్య శబ్దమును చతుర్వర్ణ్యధిగణములో చేర్చి స్వార్థమందు క్షగ్ను ప్రత్యయము చేయవచ్చును. కానీ షగ్ను ప్రత్యయం చేసినచో అది వృద్ధి వచ్చి ఆర్ఘ్య శబ్దమగును. ఆర్ఘ్య అనే పదచ్ఛేదనమును చేయవలేను. ఆర్ఘ్యము చైతన్యవాచకము అనగా స్త్రీ దేవతగా గల మంత్రము. అట్టి మంత్రమును విద్య అందరు. అట్టి విద్య ఇక్కడ భువనేశ్వరి మంత్రమగును. ఆ భువనేశ్వరి మంత్రంతో పూజింపదగినది. స్త్రీలు దేవతగా గలవి విద్యలనియు, పురుషులు దేవతలుగా గలవి మంత్రములనియు వచనము గలదు. సుత సాహిత్యంలో చైతన్య వాచక మంత్రమును 10,000 జపించిన వానికి మహాపాతకములన్నీ నశించును, ఇతర పాతకములు కూడా నశించున నీయు గలదు. దానిలో చైతన్య వాచక శబ్దమునకు భువనేశ్వరి మంత్రమని వ్యాఖ్యానం చేసిరి. కావున ఇక్కడ చైతన్య అర్ధగమగు ఆర్ఘ్య శబ్దమునకు కూడా భువనేశ్వరి మంత్రమని అర్థము చెప్పబడినది. లేదా చైతన్యయే చైతన్యము అనగా జ్ఞానామృత రసము. విశ్వనిఘంటులో చైతన్య శబ్దమునకు జ్ఞానామర్థము చెప్పబడినది. ఆ జ్ఞానామృత రసమే ఆర్ఘ్యము, పూజా ద్రవ్యము, దానిచే చక్కగా ఆరాధింపదగినది. సంవిత్ జ్ఞానము, అసవము, మధ్యము ఈ రెండింటిలోనూ సంవిత్తే గొప్పదనే రుద్రయామాలములో గలదు. 8 అక్షరముల నామము. సంవిధ సమయములో సంవిద్రసమే గొప్పది, మధ్యము మంచిది కాదు. శ్రీమాత్రే నమః. 919 నామము చైతన్య కుసుమ ప్రియ. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చైతన్య కుసుమ ప్రియాయ నమః అని చెప్పాలి. చైతన్యవంతమైన కుసుమ పుష్పములందు ప్రియ ప్రీతి కలది. పువ్వులతో పూజ చేస్తే ఎవరికైనా ప్రీతికరంగా ఉంటుంది. ఇది సాధారణ విషయం. ఆ పువ్వులో అందం, ఆకర్షణ, సువాసన, వికాసనము, మృదుత్వము, మాధుర్యము ఉంటాయి. నిత్య చైతన్యము ఉండదు. పై లక్షణాలకు చైతన్యం కూడా కలిసి ఉన్న పుష్పాలైతే మరింత ప్రీతికరంగా ఉంటాయి కదా. మరీ చైతన్యం కలిగిన పుష్పాలేవి? హృదయాన్ని పద్మంతో పోలుస్తారు, లేదా మనసును కూడా పుష్పంతో పోలుస్తారు. అప్పుడు ఆ వృత్తాత్మద్మానికి కానీ మన పుష్పానికి కానీ లక్షణాలతో పాటు చైతన్యం కూడా ఉంటుంది. భక్తుల యొక్క ఇటువంటి చైతన్య కుసుమం లాంటి అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది. చైతన్యవంతమైన హృదయ పద్మ మన పుష్పముల యందు ప్రీతి కలది అని ఒక అర్థము.
పైన చెప్పిన హృదయము మనసులను కాక ఇంకొక 8 పుష్పాలను కూడా చైతన్య కుసుమలుగా చెబుతారు. అవి 1 అహింస, 2 ఇంద్రియ నిగ్రహము, 3 క్షమ, 4 కరుణ, 5 వివేకము, 6 తపస్సు, 7 సత్యము, 8 ధ్యానం. ఈ 8 చైతన్య పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టంగా ఉంటుంది. 1 వృత్తాత్మ మన పుష్పాలయందు ప్రీతి కలది. 2 అహింసాది అష్టచైతన్య పుష్పాలయందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.